అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. జనసేన పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్తు ఎలా ఉంటుంది సార్? ప్రస్తుత రాజకీయ పరిస్థితి మీ విశ్లేషణ ప్రకారం. తెలుగుదేశం బీజేపీ కొట్టుకోనంతకాలం జై తెలుగుదేశం, తెలుగుదేశం బీజేపీ కొట్టుకున్న తర్వాత జై బీజేపీ. అది రెండు పడవల ప్రయాణం. దిక్కుతోచని స్థితి. తన సామాజిక వర్గం, తన కేడరు, తన నియోజకవర్గాలు సంబంధం లేని రాజకీయం చేస్తున్న గొప్ప వ్యక్తి ఎవడంటే ఆయనే పవన్ కళ్యాణ్. పార్టీ నిర్మాణం మీద కానీ, సంస్థాగత నిర్మాణం పట్ల శ్రద్ధ కానీ, లేదంటే క్షేత్రస్థాయిలో వాళ్ళ సంబంధించిన కార్యకర్తలు వాళ్ళు ఏ విధంగా మానసిక సంఘర్షణలు ఎదుర్కొంటున్నారో, ముఖ్యంగా సామాజిక వర్గం అంతా ఏకతాటి మీదకి వచ్చి ఆయన గెలుపుకి ఎలాంటి బాటలు వేసిందో, అతని భవిష్యత్తులో ఒక స్టాల్ పర్సనాలిటీగా, టాల్ వర్డ్గా దాన్ని ఏమంటారు, స్టాల్ వర్డ్ ఆర్ టాల్ పర్సనాలిటీ వడెవర్ యూ, నేను కొంచెం ఇటౌట్ అయింది. ఆ విధంగా వాళ్ళు పోర్ట్రేట్ చేసుకుని తనకు అవకాశం. ఎందుకంటే ప్రత్యక్ష రాజకీయాల్లో ఎవరికైనా తాడి చెట్టు ఎక్కేవాడికి 3 పొంతలు తోస్తారు. నేను గత 10 ఏళ్ళు బట్టి తన ప్రస్థానంలో సింగిల్గా ఎక్కలేడని అందరికీ తెలిసిపోయింది. ఆ 3 పొంతలు ఎత్తే కార్యక్రమంలో సామాజిక వర్గం అంతా 3 పొంతలు తోస్తే లాస్ట్కి ఇతని పరిస్థితి ఎలా అయిందంటే, ఆ సామాజిక వర్గం అంతా భుజాల మీద కూర్చోబెట్టి పైకి ఎక్కించి కాయ తెంపి కిందకి దింపి మావాడు కాయ తెంపాడని తప్పలు కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చాడు. సో దీంట్లో ఏమవుతుందంటే, అతిరథ మహారోధులు ఉన్న ఆ సామాజిక వర్గంలో మహానుభావుడు వంగవీటి మోహన్ రంగ గారు లాంటి రాజకీయ చాతుర్యం అండ్ ప్రజల్లో అతనికి ఉన్న అప్లాస్ ఎలాంటివి ఉన్నాయో అవన్నీ చూసిన కొంతమంది పెద్దవాళ్ళు దే కుడ్ డైజెస్ట్ సంహవ్. సో ఆ డైజెస్ట్ సంహవ్ అన్న దగ్గర ఎక్కడి నుంచి వాళ్ళ రాజకీయ ప్రస్థానాలు ఎప్పటికప్పుడు ఈ రోజుకి అమ్మయ్య ఇసుక తట్టెత్తాం, రేపు పేడ తట్టెత్తాలన్న కాన్సెప్ట్లోనే వెళ్తున్నాయి తప్ప, సంస్థాగత నిర్మాణం, అధికారం వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో మావి, నెక్స్ట్ డీలిమిటేషన్ అయిన తర్వాత ఇది అన్నది ఎక్కడ వీళ్ళ దగ్గర నుంచి ఒక ప్రొయాక్టివ్నెస్సే కనబడకుండా, ఎవడో ఒకడు పరాన్నజీవులు అనుకుని ఉంటే చూడండి, పారాసైట్స్ అంటాం, అలా ఎవడో ఒకడు మనకి చేయకపోతాడా, ఎవడో ఒకటితోనూ ముందుకు వెళ్ళిపోతాం. ముందైతే ఇక్కడ కొసామతగా ఉంది తెలుగుదేశం ధర్మం అని మనం అధికారంలో ఫస్ట్ టైం ఒక పదవితోనూ ఒక దర్పంతోనూ మనం ఎలగబడుతున్నాం అన్నది అతనికి అర్థమైపోయింది. ఇది నేను మళ్ళీ ఒంటరిగా వెళ్తే నాతో కాదు, నేను ఒంటరిగా వెళ్తే ఇప్పుడు ఎలాంటి పరిస్థితి తీసుకొస్తున్నాడంటే, తెలుగుదేశం కూడా ఒంటరిగా వెళ్తే గెలలేదన్న పరిస్థితి వాళ్ళకి ఎప్పుడో వివరమైన తర్వాత నేను బీజేపీ అన్న కాన్సెప్ట్తో తా చెడ్డ కోతి మనమంతా చేసిందని మొత్తం అందరినీ చేసేది. సో ఈ ప్రాబ్లంలో ఎక్కడికి వెళ్తుందంటే, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం పాలిటిక్స్ కలర్స్ ఎట్లా మారుతాయంటే, యాంటీ ఇన్కంబెన్సీ అన్నది అది పెద్ద పెను ప్రమాదం ఏ ప్రభుత్వానికైనా. ఆ యాంటీ ఇన్కంబెన్సీలో ప్రభుత్వంలో ఉన్న పాపానికి ఇతను ఏం చేసినా చేయకపోయినా నెత్తిక పడుతుంది. అది బేసిక్ లాజిక్ మర్చిపోతున్నాడు అతను. సో ఇది ఎప్పుడైతే పెనుభారం అవుతుందో, దీనివల్ల రాజకీయ ప్రస్థానంలో ముందుకెళ్ళడానిక వెనక్కి వెళ్ళడానిక, లేకపోతే ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడే ఉన్న పరిస్థితి ఈరోజు ఉన్న పరిస్థితే మళ్ళీ పునరావృతం అవుతుంది. సో పునరావృతం అనే దాంట్లో కాలగర్భంలో 5 సంవత్సరాలు గడిచిపోతాయి. అసలే స్థిరం లేదు. మీకు చెప్తున్నాను ఎప్పుడూను, ద మోస్ట్ ఇన్కన్సిస్టెంట్ పర్సన్ ఎవరంటే పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఇన్కన్సిస్టెన్సీని కన్సిస్టెంట్గా జస్టిఫై చేస్తున్న ఏకైక క్యారెక్టర్ పాలిటిక్స్లో దట్ ఈస్ పవన్ కళ్యాణ్. సంచేత రాజకీయంలో ఆవేశంతోనూ కావేశంతోనూ పనులు చేద్దాం అన్న దగ్గర కృత్రిమ నిర్ణయాలు అనే దానికన్నా ఎలా అనాలంటే, ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో డెసిషన్స్ తీసుకుంటే పర్యవసానాలు, అది కూడా పశ్చాత్తాపంతో తీసుకుంటే, నాతో ఏమీ కాదు, తెలుగుదేశం లేకపోతే నేను దిక్కు లేదని ఒక పార్టీ పెట్టుకున్నవాడు అలా ఆలోచన విధానం ఉందంటే, కళ్ళ ముందు కేయపల్లట్టు సచ్చినా బతికిన సింగిల్గానే సస్తాను, గెలుస్తానో ఓడుతానో ఇలాగే పోటీ చేస్తాను అన్న స్థాయి ఉన్నోడితో కంపేర్ చేసే పరిస్థితి వస్తుంది. క్షేత్రస్థాయిలో ఇప్పుడు జన సైనికులందరూ ఏమనుకుంటున్నారంటే, కేంద్రం మోడీ, అమిత్ షా మా అన్న వెనకాల ఉన్నాడు, ఆయన్నే మమ్మల్ని నడిపిస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే మీరు తమిళనాడు కూడా వెళ్ళి తమిళనాడు కూడా రాజకీయం చేస్తున్నాడు మా అన్న అని చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు సార్ జన సైనికులు. దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? ఉట్టుకెగరలేదమ్మా, స్వర్గానికి ఎగిరిందని. ప్రాంతీయ పార్టీకే ప్రాంతీయ ఉప పార్టీగా ఉన్న జనసేన పార్టీ అంటే ఉభయ గోదావరి జిల్లాలో, ఉత్తరాంధ్రలో తప్ప మిగిలిన రాష్ట్రంలో ఎక్కడ ఉనికి లేదు అతనికి. అలాంటి వ్యక్తి ఇవాళ మీరు దేశ రాజకీయాలు అన్నీ అంటే వాళ్ళు వాడుకున్నోడికి వాడుకున్నంత. తెలుగు ఓటు బ్యాంక్ ఎక్కడ ఉంటే అక్కడ ఢిల్లీ తీసుకెళ్లారు, మహారాష్ట్ర తీసుకెళ్లారు, ఇప్పుడు తమిళనాడు తీసుకెళ్తున్నారు. తమిళనాడులో రియాక్టివ్ మోడ్ ఎలా ఉందో చూశారు కదా, సత్యరాజు లాంటి సినీ ఫట్టనట్టు ఎలా రియాక్ట్ అవుతుందో. దాని పర్యవసనాలు అతని రాజకీయ భవిష్యత్తు మాట దేవుడు ఎరుగు, సినీ భవిష్యత్తు మొత్తం ఎంటైర్ కాందాన్ అంత సినిమా మీదే ఉంది. వాళ్ళందరి మీద మ్యాసివ్ ఎఫెక్ట్ పడుతుంది. అది గ్రహించాలి అతను. తమిళ పరిశ్రమ దగ్గర నుంచే తెలుగు పరిశ్రమ విడి ఇక్కడికి వచ్చింది. ఆల్రెడీ ఇక్కడ తెలంగాణలోనే ఉన్న తెలుగు పరిశ్రమ అనుకుంటే ఆంధ్రప్రదేశ్ అక్కడ ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయింది ఎగనెస్ట్ అన్నది గవర్నమెంట్ పరంగా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారిని కలిసిన విషయంలో కూడా సినీ పట్టినట్టు దట్ ఇస్ షోన్ ద డిసెంట్. వీళ్ళు కల్లా ముఖ్యమంత్రి గారిని
చంద్రబాబు గారిని. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఎలాంటి బేగాలు పోయారో ఎలాంటి ఓవర్ యాక్షన్లు చేశారో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇవన్నిటి సారాంశం ఏమవుతుందంటే తా సెడ్డ కోతి వనమంతా చేసిందని రెండింటికి సెడ్డ రేవడ అయినట్టు అవతల సినీ పరిశ్రమని రాజకీయ భవిష్యత్తు రెండింటిని పణంగా పెట్టి అతను కత్తిమీ సోమవాడు దేవుడు గారడీ విద్య గజకర్ణ గోకర్ణ విద్యలు అన్నీ నాకు తెలిసినట్టు తాడు కట్టి నడిపించి కర్ర ఇచ్చారు నడిచేయగలమని సినిమా పంపు కొట్టినట్టు కొడితే ముందుకు వెళ్తున్నాడు. ఎక్కడ పడతాడో తెలియదు. అది మాత్రం వాస్తవం. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం స్నేహస్తం వదిలి జనసేనకి తన స్నేహస్తం ఇచ్చి రాజకీయాన్ని నడపగల స్థాయి మీరు ఏమన్నా విశ్లేషించగలరు? సవ్వలే లేదు. మహా అయితే ప్రణాళిక తెగించి అధ్యక్ష పదవి పడేస్తారు. ఇంకంతే జీవిత చర్మాంకం అనే చెప్పాలి. అది రాజకీయ భవిష్యత్తు. అన్న ఎలా సమాధి కట్టుకున్నాడు కాంగ్రెస్ యదాన్ని పెట్టి, బీజేపీ యదాన్ని పెట్టి, ఈయన కూడా శాశ్వతంగా సమాధి కట్టి భవిష్యత్తులో ఆ సామాజిక వర్గం నుంచి ఎవడైనా ఒక రాజకీయ ఉత్సాహం చూపించి ప్రణాళిక తెగించి మన కోసమే అన్న రాజకీయ పంథాకి తెరలేపి రాజకీయం చేద్దామన్నా సరే నమ్మలేని పరిస్థితి క్రియేట్ చేస్తున్నాడు అతను.